మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్లో ముసలం చెలరేగింది. మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ మున్సిపాలిటీలోని తమ వార్డులో ఎలాంటి పనులు నిర్వహించకుండానే ఎజెండాలో పనులను నిర్వహించినట్లు లక్షలాది రూపాయలు ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండా తమకు తెలియకుండా చేయని పనులను ఎజెండాలో ఎలా పొందుపరుస్తారని ప్రశ్నిస్తూ మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని కౌన్సిలర్లు మూకమ్మడిగా బహిష్కరించి నిరసన తెలిపారు. జడ్చర్ల పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గత కొంతకాలంగా మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అభివృద్ధి లేక నిత్యం ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. దీంతో మున్సిపల్ వైస్ చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్లు కూడా కార్యాలయం ముందు నిరసనకు దిగారు. అనంతరం జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని గ్రహించిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ అక్కడి నుంచి తమ వాహనంలో జారుకున్నారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు చైర్పర్సన్పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి తమ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. మేము ఏదైతే అంశాలు లేవనెత్తినామో దానికి ప్రాధాన్యత లేకుండా మరి చైర్పర్సన్ యొక్క వెహికల్కి 4 లక్షలు, మరి ప్రతి వార్డుకు 2 లక్షలు జనరల్ ఫండ్ కేటాయించారు. ఇట్లాంటి విషయాలు ఎన్నో విషయాలు కాబట్టి మేము ముందు చాలా విషయాల్లో కూడా మేము ముందుగా చెప్పి ఉన్నాం. ఏమని మాకు కౌన్సిలర్లకు తెలియకుండా కూడా ఎజెండా తయారు చేయొద్దు, మరి ప్రజలకు ఏవైతే సమస్యలు ఇంపార్టెంట్ ఉన్నాయో దానికి బడ్జెట్ కేటాయించాలని ముందే చెప్పినాము. అయినప్పటికీ కూడా వాళ్ళు బేఖతారు చేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఒంటెదు పొగడ పోయి మళ్ళీ వాళ్ళ వెహికల్స్కు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు బడ్జెట్ కేటాయించి ఈరోజు కౌన్సిలర్లని ప్రజా సమస్యలను లేవనెత్తకుండా మరి కౌన్సిలర్లను డమ్మీ చేయాలనే ఆలోచనలో వాళ్ళందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించి మేము బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో విషయాలు కూడా ఒక విషయం ఎమ్మెల్సీ ప్రోటోకాల్ లేదు, మళ్ళీ ట్యాక్సుల విషయంలో కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాము. కమర్షియల్ దాని సంస్థలకు అన్నిటికీ కూడా యూనిఫామ్గా అందరికీ పేదలను పీడించడమే కాదు వాళ్ళని కూడా యూనిఫామ్గా ట్యాక్సులు పే చేయమని చెప్పినాము. అదేవిధంగా వాటర్ బిల్ ముఖ్యంగా మన మున్సిపల్లో 45 lakhs వాటర్కి సంబంధించినటువంటి మోటార్లు గీటర్లు అన్ని ఫిట్ చేయడం జరిగింది. అది ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎక్కడ పని జరిగిన మెన్షన్ కూడా చేయలేదు. అంటే పని జరగలేదు దాన్ని మెన్షన్ చేసి 45 lakhs. ఈ విధంగా ఎన్నో తప్పుల తడకలు ఉన్నాయి.